హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఇది మా ఊరి దగ్గర మండల్ ఉంది, బజారత్నూర్ మండల్. అక్కడ ఇంద్రమ్మ హౌస్ 400 స్క్వేర్ ఫీట్లో నిర్మించారు. ఇది చాలా అద్భుతమైన ఇల్లు నిర్మించారు. ఎంపీడీ ఆఫీస్లో ఒక హాలు 10x10 హాల్ ఉంది. హాల్ కూడా బాగుంది, ఒక ఫ్యామిలీకి సరిపోతుందిలే. ఒక కిచెన్ కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. 2 కిటికీలు ఇచ్చారు దీనికి. అండ్ అటాచ్ బాత్రూమ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్, 2 కిటికీలు చాలా బాగున్నాయి. ఇది బెడ్రూమ్, ఇది హాల్, అండ్ ఇది కిచెన్. బయట వెళ్దాం రండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ ఈ మోడల్ హౌస్కి ఖర్చు చూపిస్తాను మీకు, నడండి. ఈ ఖర్చు వాళ్ళు పెట్టారు చూడు. ఇంద్రమ్మ ఇల్లు మోడల్ హౌస్ 400 స్క్వేర్ ఫీట్లో ఈ ఇల్లు నిర్మించారు. ఓన్లీ 5 లక్షలకు ఇల్లు టోటల్ కంప్లీట్ అయిపోయింది, కలరింగ్తో సహా, వైరింగ్తో సహా. చూడండి ఫ్రెండ్స్, 5 లక్షలతో ఇది అయిపోయింది కంప్లీట్ ఫ్రెండ్స్. ఇది 5 లక్షల లోపు, 5 లక్షలకు అయిపోయింది. సీఎం సార్ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఇదే విజ్ఞప్తి. ఇది చూడండి, ఈ మెట్లు, ఇది అచ్చటం బాత్రూమ్, బయట మెట్ల కింద బాత్రూమ్ ఉంది. ఇది చాలా బాగుంది. ఇది కూడా, ఇది మెట్లు. 400 స్క్వేర్ ఫీట్లో ఇల్లు నిర్మించారు. చాలా అద్భుతం సార్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్స్ సార్. నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మా సొనాల మండలంలో 47 ఇల్లు వచ్చాయి. 47 ఇంట్లోకెళ్ళి ఏడుగురు కూడా కట్టడం సరిగ్గా లేదు. ఎందుకంటే సార్, పైసలు లేవు వాళ్ళ దగ్గర, బీద పరిస్థితి, కూలి చేసే ఇల్లు నడిచే పరిస్థితి. ఇలాంటి 400 స్క్వేర్ ఫీట్లో మీరే ఈ 5 లక్షల వ్యయంతో కట్టిస్తే బాగుంటుంది కదా సార్. సీఎం సార్కి నా యొక్క విజ్ఞప్తి, పొంగులేటి శ్రీనివాస్ సార్కి నా యొక్క విజ్ఞప్తి. సార్, ఇక్కడ మీరు 5 లక్షలలో కంప్లీట్ చేస్తున్నారు 400 స్క్వేర్ ఫీట్ ఇల్లు. ఒక హాల్, కిచెన్, బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్, బయట మెట్లు, మళ్ళీ బాత్రూమ్. ఇలాంటి హౌజెస్ సార్ స్వయంగా మీరే కట్టిస్తే బాగుంటుంది కదా సార్. మాలాంటి బీద వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నారు మీరు. సరిగ్గా దాంట్లో 500 ఇల్లు కూడా నిర్మించడం లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మనుషుల దగ్గర బాగోలేదు. దయచేసి మీరే ఇలాంటి ఇల్లు కట్టిస్తే మాలాంటి బీద వాళ్ళకు హెల్ప్ అయిపోతాయి సార్. సీఎం సార్ పొంగులేటి శ్రీనివాస్ సార్.